బీఆర్ఎస్ హోమ్ ఫుడ్స్. వెల్కమ్ టు బీఆర్ఎస్ హోమ్ ఫుడ్స్. ఇవాళ మనం చేయబోయేది బీరకాయ పొట్టు కూర అండి. బీరకాయని కూర వండుకున్న తర్వాత పైన పొట్టు తీస్తాం కదా, ఆ పొట్టు కూర అనమాట. దానికి కావాల్సినవి అల్లం, పచ్చిమిరకాయ, కసి కొబ్బరి, ఇదిగోండి బీరకాయ పొట్టు, కందిపప్పుని ఇలా ఉడకబెట్టుకున్నాం. అదే ఉడకనట్టుగా ఉడకబెట్టుకోవాలి, మెత్తగా కాకుండా. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పడదాం. బీరకాయ పొట్టుని మిక్సీ పడదాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇట్లా కచ్చాపచ్చిగా పట్టుకోవాలి. బీరకాయ పొట్టు, కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయ. ఇప్పుడు దీన్ని తిరగమూత వేసి కూర వండుదాం. కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఇదిగోండి. ఇది వేగిన తర్వాత కరివేపాకు, ఇప్పుడు కందిపప్పు ఉడకబెట్టింది మొత్తం ఇందులో వేయాలండి. ఇలా వేసిన తర్వాత కలుపుకోవాలి. దీన్ని ఇందులో తిరగమూత వేసాం, ఇది వేసాం కదా. ఇప్పుడు ఉప్పు కూడా వేయాలి. తగినంత వేసుకోండి. ఉప్పు తగినంత వేసుకోండి, మీకు కావాల్సినంత వేసుకోండి. అంటే నేను అల్లం పచ్చిమిరపకాయ వేసా కదా, అందుకని ఇంకా కారం వేయటంలో నేను. కావాలంటే కారం కూడా వేసుకోండి మీకు. దీంతోనే పచ్చడి చేసుకుంటారు కొంతమంది. అట్లల్లో కూడా మనం అట్టు వేసుకుంటాం కదా, ఆ అట్టుకు కూడా వేసుకుని పట్టుకుంటారు. అట్లల్లో కూడా ఈ పొట్టుని పచ్చడి చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చడి, ఇలా కూర ఎవరో వండారు చూశాను నేను, దాన్ని బట్టి నేను కూడా వండుకుంటున్నాను. ఇదిగోండి బీరకాయ పొట్టు కూర రెడీ. దీనికి కావాల్సినవి కందిపప్పుని ముందు ఉడకబెట్టుకోవాలి. కందిపప్పును ఉడకబెట్టుకుని, అంటే ఉడకనట్టుగా కొంచెం పొడి కూర కూడా వండుకుని తర్వాత బీరకాయ పొట్టు ఉంటుంది కదా, బీరకాయ కోసేసిన తర్వాత పైన గరికంతా తీసేసి ఆ మెత్తగా ఉన్నది ఆ పొట్టుని కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయ వేసి మిక్సీ పట్టుకోండి. ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత తిరగమూత వేసుకుని, ఇది వేసుకుని ఉప్పు వేసుకోండి. అల్లం పచ్చిమిరపకాయ వేసుకుంటాం కదా, మీకు తగినంత ఉప్పు వేసుకుని. ఇది మా పెద్దలు చేశారండి, కాబట్టి నేను చేశాను. ఒకసారి ట్రై చేయండి. మాకైతే బాగుంది కూర, నేను టేస్ట్ చూశాను. ఇప్పుడు చాలా బాగుంది వేడి అన్నంలో. దీన్నే అట్లా వేసుకుంటారు. ఈ పొట్టుని పచ్చడి చేసుకుంటారు. ఎండుమిరపకాయ వేసుకుని చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయ వేసుకుని చేసుకోవచ్చు. పారేయకండి, బీరకాయ పొట్టులో చాలా పోషకాలు ఉంటాయి. ఇదేనండి బీరకాయ పొట్టు కూర ఇవాళ.